ఇక ములుగు జిల్లాలో తెలంగాణ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పర్యటించారు. ఇంచర్ల గ్రామంలో రోడ్ నిర్మాణ పనులు, గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. మంగపేటలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని సీతక్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో మరో 3 పథకాలు అమలు చేస్తామని, జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ములుగులో అదేవిధంగా గన్పూర్ మండలంలో 15 కోట్లతోటి, ములుగులో ఒక 150 లక్షలతోటి సీసీ రోడ్లు, 20 లక్షలతోటి ములుగు ఇంచర్లలో గ్రామ పంచాయతీ బిల్డింగు, అదేవిధంగా మరి అంగన్వాడీ బిల్డింగ్స్, తర్వాత ఏటు నాగారంలో, కమలాపురంలో ఇట్లా అన్ని చోట్ల మా పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లను ప్రారంభించడం. ఇవాళ మంగపేటలో కూడా ఒక 5-6 గ్రామాలలో మరి లింక్ రోడ్లు, రిపేర్, రెన్యువల్స్ ఇట్లా రోడ్లను కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ మండలంలో చాలా రోడ్లు ప్రారంభించాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2700 కోట్ల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు మా సంఘాలన్నీ కూడా ఇక్కడటువంటి మరి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మంగపేట మండల కేంద్రంలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా భారత రాజ్యాంగం అంటే భారతీయులందరి యొక్క